ఇటీవల కాలంలో యాంకర్ విష్ణుప్రియ వరుస వివాదాల్లో ఉన్నారు. బెట్టింగ్ కేసుతో పాటు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ ఇష్యూలో కూడా విమర్శకుల పాలయ్యారు యాంకర్ విష్ణుప్రియ. ఈ ఇష్యూ కేసుల వరకు వెళ్ళింది. అయితే ఎంటర్టైన్ చేయడానికి తప్పిస్తుంటానని, దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ తనపై తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించింది యాంకర్ విష్ణుప్రియ. తన క్యారెక్టర్ను బ్యాట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్పై క్రిమినల్ కేసు పెట్టింది యాంకర్ విష్ణుప్రియ. రండి బాబు రండి, చూసుకున్న వాళ్ళకు చూసుకున్నంత, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సవక అన్నట్లుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా సెలబ్రిటీలు సరికొత్త వ్యాపారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 300 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే కావాల్సిన బోల్డ్ కంటెంట్ అందిస్తామంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీలు. అయితే యాంకర్ విష్ణుప్రియ కూడా ఈ సబ్స్క్రైబ్ వ్యాపారానికి సై అన్నారు. అయితే ఈ వివాదంలో యాంకర్ విష్ణుప్రియపై కేసులు నమోదు కావడం, ఆమెపై ఓ రేంజ్లో ట్రోలింగ్ కావడం, డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటుందంటూ మెయిన్ స్ట్రీమ్తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా కథనాలు ప్రచారం చేయడంతో హట్ అయింది. తాను ఏ తప్పు చేయలేదంటూ తనపై క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్న వాళ్ళపై చర్యలకు సిద్ధమైంది విష్ణుప్రియ. ఇక తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విష్ణుప్రియ. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే విష్ణుప్రియ కంప్లైంట్ చేసిన సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు కూడా మహిళ కావడం ఈ కేసులో అసలు ట్విస్ట్. ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ, ఒక అమ్మాయి అయి ఉండి వేరే అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్నాళ్ళు భరించాను, ఇక భరించేది లేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నట్టు చేస్తాం. నేను ఈ కంప్లైంట్ ఎప్పుడూ ఇవ్వాల్సింది, కానీ చాలా రోజులు భరించి నిందలు పడి ఇప్పుడు ముందుకొచ్చాను. నాపై నెగిటివ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నా గురించి తప్పుడు సమాచారాన్ని ఆడియన్స్కి చేరవేస్తున్నారు. నా పరువుకి భంగం కలిగిస్తూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నాపై పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళపై నేను కంప్లైంట్ ఇచ్చాను. నన్ను మానసికంగా హర్ట్ చేస్తున్నారు. నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయడం నా బాధ్యత. మా కంటెంట్ చూసి వాళ్ళు ఆనందపడాలనే తపన పడుతుంటా. కొన్నిసార్లు తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి. నిజంగా తప్పు అయినప్పుడు నిందించండి, ఖండించండి. అప్పుడు ఎన్ని మాటలన్నా కూడా తీసుకుంటాం. కానీ తప్పు చేయకుండా వ్యక్తిత్వ హానికి పాల్పడితే ఎంతని ఊరుకుంటాం? డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటుంది అంటూ పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లైఫ్లో ఏమి చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం కరెక్ట్ కాదు. అయినా ఎన్ని రోజుల నోరు మూసుకుని ఉంటాను? ఖచ్చితంగా వాళ్ళపై యుద్ధం చేస్తాను. ఒక్కసారైనా నా కోసం నేను నిలబడాలని ఉంది. నా కోసమే కాదు, వేరే ఆడపిల్లల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడకూడదని నేను ఈ నిర్ణయానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ విష్ణుప్రియ.